నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. రోడ్డు కాదు, మీ బుద్ధి వంకర అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి బుద్ధి వంకర? ఎవరి బుద్ధి గురించి మాట్లాడుతున్నావు, ఏ రోడ్డు గురించి మాట్లాడుతున్నావు అని మీకు డౌట్ రావచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే రోడ్డు అని చెప్పాను కదా, ఫస్ట్ మనం రోడ్డు గురించి మాట్లాడుకుందాం. బుద్ధి గురించి నెక్స్ట్ మీకు చెప్తాను. సీడ్ యాక్సిస్ రోడ్. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన చేతుల మీదుగా ప్రారంభించారు. సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటుగా ఈ స్టీల్ బ్రిడ్జిని కూడా ఆయనే ప్రారంభించారు. అయితే ఇప్పుడు చాలామంది ఈ సీడ్ యాక్సిస్ రోడ్డులోని ఈ వంకర గురించి వంకర బుద్ధితో మాట్లాడుతున్నారు. సరే, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు మాట్లాడుతున్నారంటే ఏమోలే అనుకోవచ్చు. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడతారు. వైసీపీ వాళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళు రాజకీయ లబ్ధి తప్ప ఇంకేది చూడరు. రాష్ట్ర ప్రయోజనాల లేకపోతే ప్రజలకి రావాల్సిన ప్రయోజనాల ఏమున్నాయనేది వాళ్ళు పట్టించుకోరు. రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోరు. వాళ్ళకి వైసీపీనే ముఖ్యం. పక్కా రాజకీయ పార్టీ కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు అనుకోవచ్చు. కానీ న్యూస్ ఛానల్లో పనిచేసే జర్నలిస్టులు కూడా వంకరగా మాట్లాడుతున్నారు. వాటి మీద ట్విట్టర్లో పోస్టులు కూడా పెడుతున్నారంటే ఏమనుకోవాలి? చూడండి, ఏమని పోస్ట్ పెట్టాడు ఈ మహానుభావుడు. బళ్ళా సతీష్ అంట. ఈయన ఒక ఇంటర్నేషనల్ తెలుగు న్యూస్ ఛానల్లో పనిచేస్తారు. ఇంకా నేను పేరు చెప్పక్కర్లేదనుకుంటా, మీకు క్లూ కూడా ఇస్తాను. ఒకప్పుడు మన భారతదేశాన్ని పరిపాలించిన దేశం పేరుతోటి ఉంటుంది ఆ న్యూస్ ఛానల్. ఆయన ఏమంటున్నాడు, డబ్బు అధికారం కలిపితే ఏం జరుగుతుందంటే ఎక్కడా పెద్ద మలుపులు లేని అమరావతి ప్రతిష్టాత్మక సీడ్ యాక్సిస్ రోడ్డును కూడా మెలితిప్పగలవు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎక్స్లో ఆ పోస్ట్ పెట్టాడు. అయితే మరి ఏమనుకున్నాడో ఏమో పాపం, తర్వాత డిలీట్ చేశాడు పోస్టుని. ఎందుకని అంటే జ్ఞాన బలుబు తర్వాత వెలిగింది. ఫస్ట్ వెలగల, అజ్ఞానం కమ్మేసింది. తర్వాత జ్ఞాన బలుబు డింగ మనకు వెలిగిన తర్వాత ఆ పోస్టుని డిలీట్ చేశాడు. సో అసలు ఇంతకీ ఆయన ఉద్దేశం ఏమిటి అనేది నేను మీకు తెలియజేస్తాను. ఇదిగోండి, ఇది సీడ్ యాక్సిస్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. ప్రకాశం బ్యారేజ్ మీదుగా విజయవాడ వాసులు ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి ఓల్డ్ మెడ్రాస్ హైవే మీదకి వస్తారు. ఇంతకుముందు ప్రకాశం బ్యారేజ్ మీదకి దిగగానే ఈ కరకట్ట మీద నుంచి అమరావతికి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడేంటి, ఈ బ్యారేజ్ ఈ సీడ్ యాక్సిస్ రోడ్ రెడీ అయింది కాబట్టి బ్యారేజ్ మీద నుంచి మెడ్రాస్ హైవే మీదకి వచ్చి అక్కడి నుంచి స్టీల్ బ్రిడ్జ్ మీదుగా, ఇదిగోండి ఈ స్టీల్ బ్రిడ్జ్ మీదుగా ఇలా లోపలికి వస్తారు. లోపలికి వస్తే సీడ్ యాక్సిస్ రోడ్లోకి వచ్చేయచ్చు. సీడ్ యాక్సిస్ రోడ్లో నుంచి అమరావతికి వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు ఈ వంకర ఎందుకు తిప్పారు, విజయవాడ లోపలికి కనెక్ట్ చేశారు అని చెప్పి వాళ్ళ అనుమానం. ఎందుకని వాళ్ళ అనుమానం అంటే, ఇదిగోండి మామూలుగా అయితే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ఇలా ఉంది కదా, ఇక్కడి నుంచి నేరుగా ఈ రెండు కొండల మధ్యలో నుంచి వెళ్ళి మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఎలివేషన్ కారిడార్ దగ్గరికి రావాలి. ఇదిగోండి ఇక్కడ మణిపాల్ హాస్పిటల్ ఉంది. ఇది మ్యాప్ NH16, ఇది నేషనల్ హైవే మెడ్రాస్ కోల్కతా NH16. దీని దగ్గరకు వచ్చి మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఒక ఎలివేషన్ కారిడార్ రావాలి. అది నిర్మాణం చేయకుండా, ఇక్కడికి కనెక్ట్ చేయకుండా, ఇదిగోండి ఇక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ దగ్గరికి కనెక్ట్ చేయకుండా మీరు ఎందుకని ఇక్కడి నుంచి లోపలికి తిప్పారు, డబ్బులుంటే ఎన్ని మలుపులైనా తిప్పుతారా అని చెప్పేసి వంకర మాటలు మాట్లాడారు. నిజానికి వాళ్ళకి తెలిసిన విషయం తర్వాత తెలిసి డిలీట్ చేశారు కదా, పోస్టును డిలీట్ చేశారని చెప్పాను కదా ట్విట్టర్లో. ముందు తెలియని విషయం, తర్వాత తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఇది ఫేజ్ 1. ఇది వచ్చి సీడ్ యాక్సిస్ రోడ్డు విజయవాడ లోపలికి కనెక్ట్ అవుతుంది ప్రకాశం బ్యారేజ్ మీదుగా. ఫేజ్ 2లో కానీ 3లో కానీ దీనిని చేస్తారు, ఈ నిర్మాణం చేస్తారు. ఎక్కడి నుంచి, ఇదిగోండి ఇక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ దగ్గరికి, అంటే మనకి ప్రకాశం బ్యారేజ్ మీద దగ్గర నుంచి ఇటు లోపలికి వచ్చిన తర్వాత సీడ్ యాక్సిస్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అవుతుందని చెప్పాం కదా సీడ్ యాక్సిస్ రోడ్కి. ఇక్కడి నుంచి సెకండ్ ఫేజ్లో నిర్మాణం చేస్తారు మణిపాల్ హాస్పిటల్ వరకు కూడా సీడ్ యాక్సిస్ రోడ్ని. అది సెకండ్ ఫేజ్కి సంబంధించింది లేదా థర్డ్ ఫేజ్కి సంబంధించింది అవుతుంది. కానీ ఫస్ట్ ఫేజ్లోనే మీరు ఎలా మాట్లాడతారు అలాగా అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ చేశారో ఏమో పాపం, వీళ్ళు ఈ పోస్ట్ ఇప్పుడు డిలీట్ చేశారు. కొంచెమన్నా వెనక ముందు ఆలోచించుకోవాలి కదా, కొంచెమన్నా అసలు ఏం జరుగుతుందనేది చూసుకోవాలి కదా. నిర్మాణం ఎందుకు చేపట్టారు ఏంటి అనేది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా, విజయవాడ దగ్గర నుంచి అమరావతి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ కరకట్ట మీదుగా వెళ్లాల్సి వస్తుంది. అది చాలా ఇరుకైన రోడ్డు.
ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్ రెడీ అయింది. రాజమార్గంలాగా పెద్దగా మలుపులు లేకుండా, చిన్న చిన్న మలుపులు అక్కడక్కడ ఉండుండొచ్చు, పెద్ద మలుపులేం లేకుండా హాయిగా నేరుగా అమరావతికి వెళ్ళిపోవచ్చు రాజమార్గంలో. అలాంటి దాన్ని ఎలివేట్ చేసి చూపించాలి. ఎంత చక్కగా చూపించాలి, ఎంత మంచి పని ఇది. సో అలా కాకుండా దాని మీద కూడా విమర్శలు వెతకడం అంటే రంధ్రాన్వేషణ చేయడం కాదా ఇది? సో అది సరిపోతుందా అసలు? రాష్ట్ర ప్రయోజనాల గురించి కష్టపడుతుంటే ఈ వయసులో కూడా నారా చంద్రబాబు నాయుడు 74, 73 ఉన్నాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 75కి దగ్గరలో ఉన్నారు, 74, 75 ఏళ్ల వయసు. ఆ వయసులో కూడా ఆయన అంతగా కష్టపడుతుంటే ఇప్పటికీ కూడా ఆయన మీద, ప్రభుత్వం మీద, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద, ఇలాంటి వాళ్ళ మీద విమర్శలు చేయడం ఏమాత్రం సమంజసంగా అనిపించుకుంటుందా? ఒకసారి ఆలోచించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇలా నేరుగా వెళుతుంది. ఇది ఈరోజు మనం చూస్తున్న కొత్తది స్టీల్ బ్రిడ్జికి కనెక్ట్ అయ్యే మార్గం. ఇది మాత్రం నేరుగా వెళ్ళి మణిపాల్ హాస్పిటల్ దగ్గర కలవాల్సిన కారిడార్ ఇది. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అంటే అసలు ఇంకా నిర్మాణం చేపట్టలేదు. 3rd ఫేజు 2nd ఫేజ్లో రావాల్సింది, ఫస్ట్ ఫేజ్లోనే ఎందుకు నిర్మాణం చేపడతారు? అంచెలంచెలుగా అమరావతి నిర్మాణం పూర్తవుతుంది. సో కాబట్టి కాస్త షుగర్ తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కొంటెగా సమాధానాలు పెడుతున్నారు. ఎంత భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని అంటే మీరు చూడొచ్చు, మీకు చూపిస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు కూడా సహనం కోల్పోయి ఇదిగోండి, దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఎంతటి డాష్ బుద్ధితో అని చెప్పి ఇలాగ పెట్టారో మీరు చూడొచ్చు. పేటీఎంస్ క్వశ్చన్ చేస్తారు, సీడ్ యాక్సిస్ రోడ్ అంటే స్పీడ్గా వెళ్ళొచ్చు, అదేనా? అయినా ఇంత స్పీడ్ పోతే యాక్సిడెంట్స్ అవుతాయి కదా, మెల్లగా వెళ్ళే రోడ్డు వేయొచ్చు కదా అంటారేమో అని చెప్పి ఇంత ట్రోల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇంత ట్రోల్ చేపిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. దయచేసి ప్రభుత్వం ఏదైనా విమర్శ అంటే ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, నేను కాదంటలేదు, కానీ ఏదైనా తప్పు చేస్తే విమర్శించండి. మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తే ఖచ్చితంగా అది వైసీపీకి కూడా మంచిదే. అలాగే కొంతమంది ఎవరైతే ఉన్నారో అంటే విమర్శలు చేయటమే పరమావధిగా పెట్టుకొని పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది జర్నలిస్టులు కూడా, వాళ్ళు కూడా కాస్త తెలుసుకోవాలి. మరి దీని మీద మీరేమంటారు? బుద్ధి వంకరగా ఉందా, రోడ్డు వంకరగా ఉందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.